మొత్తానికి మొన్న 15 ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ అయిన 7 సినిమాలు చూడడం జరిగింది. అంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చూశాను. ఒక 4 సినిమాలు చూశాక మొన్న ఆదివారం. ఇప్పుడు మొత్తానికి 7కు 7 అయ్యాయి. ఇందులో ఏది బాగుంది, ఏది బాలేదని ఇండివిజువల్ రివ్యూస్ అయితే పెట్టారు. కానీ ఇక మొత్తంగా అసలు ఏది చూడొచ్చు, ఏది చూడకూడదు, ఏది బాగుంది, ఏది విన్నరు అనేది చూస్తే, అంటే సంక్రాంతికి ఇలా క్లాష్ వచ్చింది మనకి, ఇలా ఎక్కువ సినిమాలు. ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో ఇక చూస్తే నేను ముందు మనం తెలుగు సినిమాల గురించి మాట్లాడితే తెలుగులో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మేజర్గా 2 పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా. ముందు పెద్ద సినిమాల గురించి మాట్లాడితే ఒకటి మిస్టర్ బచ్చన్ రవితేజది, ఇంకొకటి పూరి జగన్నాథ్ రామ్ను డబుల్ స్మార్ట్. ఈ 2 సినిమాల్లో ఏది చూడొచ్చు అంటే ఖచ్చితంగా మిస్టర్ బచ్చన్ చూడొచ్చు, డబుల్ స్మార్ట్ మాత్రం అస్సలు చూడలేము. ఇది ఇక చిన్న సినిమాగా వచ్చిన నేను నిన్న చూశాను, లాస్ట్ సినిమా చూశాను, అదే 7వ సినిమా. అంటే ఆయన కంపల్సరీగా కమిటీ కుర్రాళ్ళతో కంపేర్ చేయాలి. 2 సిమిలర్ బ్యాక్డ్రాప్, సిమిలర్ స్టోరీ లైన్, సిమిలర్ ప్లాట్. బట్ కమిటీ కుర్రాలే నాకు బాగా నచ్చింది కంటే. బట్ ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో కంపేర్ చేసుకుంటే బాగానే ఉంది లాస్ట్ 10 నిమిషాల్లో. సో ఓకే అంటాను దాన్ని, ఆ సినిమా. సో తెలుగు సినిమాల్లో 3 స్ట్రైట్ సినిమాల్లో 2 చూడొచ్చు. ఒకటి ఒకటి మిస్టర్ బచ్చన్. డబుల్ స్మార్ట్ మాత్రం చూడలేము. ఇక తర్వాత ఒక డబ్బింగ్ సినిమా వచ్చింది, తమిళ్ డబ్బింగ్ సినిమా తంగలాను, చియాన్ విక్రమ్ది. అది మాత్రం నాకు అద్భుతంగా నచ్చింది. అంటే తెలుగు, తమిళ, హిందీ అని పక్కన పెట్టి చూస్తే నా ఫస్ట్ చాయిస్ వచ్చేసి తంగలాన్ ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది నాకు. 2 సార్లు చూశాను నేను తంగలాను. ఇక తర్వాత వచ్చి హిందీ సినిమాలు. హిందీలో 3 వచ్చాయి. ఒకటి స్త్రీ 2 వచ్చింది, అండ్ అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే, అండ్ జాన్ అబ్రహం వేద. ఈ 3 ముందు స్త్రీ 2 చూశాను. స్త్రీ 2 నాకు ఓకే అనిపించింది. కిడ్డిష్ చిన్నపిల్లలాగా సినిమా అనిపించింది. అంటే పెద్ద హిట్ అయింది, డబ్బులు అసలు కలెక్షన్స్ దారుణంగా విపరీతంగా ఉన్నాయి. కానీ నాకు పెద్దగా ఎక్కలేదు. ఓకే అనిపించి జస్ట్ టైంపాస్ మూవీ లాగా అనిపించింది. ఇంత పెద్ద హిట్ ఎందుకైందో మరి. నాకు ఆశ్చర్యకరంగా ఖేల్ ఖేల్ మే సినిమా చాలా బాగా నచ్చింది నాకు హిందీలో, అక్షయ్ కుమార్ది. అసలు ఆ కామెడీ కానీ, ఆ కాన్సెప్ట్ కానీ అదిరిపోయింది. నాకు భలే ఎంజాయ్ చేశాను అది నేను హిందీ వరకు ఖేల్ ఖేల్ మే. ఇక వేద మంచి యాక్షను, కొద్దిగా పవర్ఫుల్గా ఉంది. కానీ ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మళ్ళీ ట్రాక్ తప్పింది. అది ఓకేగా అనిపి రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా అయిపోయింది. సో అది నా ఫీలింగ్ సినిమాల పైన. సో వీటిల్లో తెలుగులో నేను చెప్పినట్టు ఖచ్చితంగా చూడాలి అంటే ఒకటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ చూడదగ్గ సినిమా అంటే మిస్టర్ బచ్చన్. యూత్ చూడదగ్గ సినిమా సో ఈ 2 పక్కన పెట్టేస్తే తంగలాన్ అయితే ఒక డిఫరెంట్ సినిమా, మంచి సినిమా, ఎక్స్పెరిమెంటల్ సినిమా చూడాలి అంటే తంగలాను. ఇక హిందీలో అంటే బాగా అంటే ఏమంటారు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక కామెడీ, ఒక క్లాస్ సినిమా చూడాలి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఖేల్ ఖేల్ మే. ఇక ఫుల్ మాస్ మసాలా యాక్షన్ కావాలి అంటే వేద, జాన్ అబ్రహంది. ఒక హారర్ కామెడీ చిన్నపిల్లలతో సహా చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడాలి, ఎంజాయ్ చేయాలి అంటే స్త్రీ 2. సో నా ఆర్డర్ వచ్చేసి 7 సినిమాలకి నా ఫస్ట్ చాయిస్ వచ్చేసి ఫస్ట్ నంబర్ 1 తంగలాన్ అంటాను. హిట్ అంటే నా ప్రకారంగా నంబర్ 1 తంగలాను, నంబర్ 2 ఖేల్ ఖేల్ మే. ఈ 2 నేను మస్ట్ వాచ్ అని చెప్తాను. ఇక థర్డ్ ప్లేస్కి వచ్చేసి ఏది చెప్పాలి, మిస్టర్ బచ్చన్ మిస్టర్ బచ్చనే చెప్తాను నేను. థర్డ్ ప్లేస్ వచ్చేసి మిస్టర్ బచ్చనే చెప్తాను, కమర్షియల్ ఎంటర్టైనర్. సో 4th ప్లేస్లో ఉంటుంది. ఇక 5th ప్లేస్లో స్త్రీ 2 ఉంటుంది 5th ప్లేస్లో. సో 6థ్కి వచ్చేసి వేద, అండ్ 7th లాస్ట్ డబుల్ స్మార్ట్. అసలు డబుల్ స్మార్ట్కి అసలు నేను రికమెండే చేయను, తీసేయాలి అసలు. అది అసలు చూడలేము దాన్ని. ఏదంగా హీరోయిన్ ఎక్స్పోజింగ్, అలీ వల్గర్ కామెడీ కావాలంటే చూడొచ్చు అంతే. సో ఇది నా ఆర్డర్. నంబర్ 1 వచ్చేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నంబర్ 1 వచ్చేసి తంగలాన్, నంబర్ 2 వచ్చేసి ఖేల్ ఖేల్ మే, నంబర్ 3 వచ్చేసి నంబర్ 4 వచ్చేసి ఏదబ్బా చెప్పాను, మిస్టర్ బచ్చనా, ఆర్డరే మర్చిపోయాను. 5, 6, 7 సరే ఇంతకుముందు చెప్పాను కదా, ఆర్డర్ గుర్తు రావట్లేదు ఇప్పుడు. అది సో 7 సినిమాల్లో మీరు నాకు తెలిసి చాలామంది 7 చూసింటారు, కొంతమంది సగమే చూసింటారు, కొంతమంది 1-2 చూసింటారు, అసలు చూసింటారు. బట్ ఇవన్నీ రేపొద్దున ఓటీటీలో వస్తాయి. అన్ని 7 సినిమాలు కూడా ఓటీటీలో ఖచ్చితంగా వస్తాయి, నోటబుల్ మూవీసే కాబట్టి. ఓటీటీలో వచ్చినప్పుడు 7 ఒక 6 వరకు చూడవచ్చు. ఒక డబల్ స్మార్ట్ని పక్కన పెట్టయితే మిగతా 6 కూడా బేరబుల్లే, వాచబుల్లే. అంటే ఏ టేస్ట్ తగ్గట్టు ఆ టేస్ట్ ఉంది. అంటే ఇందాక చెప్పినట్టు మంచి యాక్షన్ ఫైట్లు కావాలి అంటే వేద, మంచి హర్రర్ కామెడీ కావాలి అంటే స్త్రీ 2,
ఒక డిఫరెంట్ సినిమా కావాలి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే తంగలాన్. హాయిగా నవ్వుకోవాలి అంటే ఒక మంచి ఎంటర్టైనర్ కావాలి, కమర్షియల్ ఎంటర్టైనర్ కావాలంటే మిస్టర్ బచ్చన్. ఇక మంచి క్లాస్ కామెడీ కావాలి, డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలంటే ఖేల్ ఖేల్ మే. అంతే, ఇంకా డబల్ స్మార్ట్ గురించి చెప్పడానికి ఏం లేదు. అంతే. ఓకే, బాయ్.